రాష్ట్రంలో లక్షలాది ధరణి దరఖాస్తులు తిరస్కరణకు గురి కావడానికి కారణమేంటి? ధరణిపై వస్తున్న ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని అధికారులు కావాలని తిరస్కరిస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దరఖాస్తులు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయా? సమస్యలన్నీ పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించిన అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు? అసలు ధరణి దరఖాస్తుల్లో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నత్తన నడకన సాగుతుంది. గత ప్రభుత్వంలో ధరణి పెండింగ్ లో ఉన్న దాదాపు 5 లక్షల దరఖాస్తులను తహసీల్దారు నుంచి కలెక్టర్ వరకు తిరస్కరించారు. ప్రస్తుతం అదే వైఖరి రెవెన్యూ అధికారులు కొనసాగించడం విస్మయం కలిగిస్తుంది. ప్రస్తుతం చాలా జిల్లాల్లోనూ ధరణి పెండింగ్ దరఖాస్తులను అకారణంగా తిరస్కరిస్తున్నట్టు సీసీఎల్ఏకు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. 2 నెలలుగా ఇదే విషయమై సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీసీఎల్ఏకు అధికారులు, రెవెన్యూ అధికారులు పలు సూచనలు చేశారు. ధరణి దరఖాస్తులను ఏ కారణంతో తిరస్కరించారో కూడా చెప్పాలని ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల విషయంలోనూ రెవెన్యూ అధికారులు అదే వైఖరిని అవలంబిస్తున్నారని, కనీసం రైతులకు సమాచారం ఇవ్వడం లేదని పలు జిల్లాల్లో ఫిర్యాదులు వెలువెత్తుతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ధరణిలో సుమారుగా 2 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 15వ తేదీలోపున ధరణి దరఖాస్తుల పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆదేశాలను రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెలలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ధరణి సమస్యలపై అధికారులతో పెండింగ్ దరఖాస్తుల గురించి సమీక్షించారు. అంతకుముందు 2 సార్లు ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆగస్టు 15వ తేదీ నాటికి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో త్వరితగతిన వాటిని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో అధికారులు వాటిని పరిశీలించకుండానే తిరస్కరిస్తున్నట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రాష్ట్రంలో 32 జిల్లాల పరిధిలో ఇప్పటికీ తహసీల్దార్ వద్ద దాదాపు 53,800 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఆర్డీఓల వద్ద 38,950 దరఖాస్తులు, అదనపు కలెక్టర్ల వద్ద 45,536, కలెక్టర్ల వద్ద 35,966 పరిష్కారం కావాల్సిన పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్న. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 28,498, వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో 10,980, సంగారెడ్డి జిల్లాలో 10,943 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అటు నల్గొండ జిల్లాలో 7,702, యాదాద్రి భువనగిరిలో 5,648, ఖమ్మంలో 5,584, నాగర్ కర్నూలు జిల్లాలో 5,544 లెక్కన అత్యధికంగా ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో చాలా వాటిని తహసీల్దార్లు తిరస్కరించడంతో పాటు కనీసం వాటిని ఎందుకు తిరస్కరించారో కూడా కారణం తెలపలేదని తెలుస్తుంది. మరోవైపు
రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో ప్రతిరోజు 1000కి పైగా భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దాదాపు 600 వరకు భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకు వస్తున్నాయి. కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తుండడం వల్లే పెండింగ్ దరఖాస్తులు ఆలస్యం అవుతున్నట్లుగా తెలిసింది. మండల స్థాయిలో దరఖాస్తులకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేయకపోవడం, పని ఒత్తిడి నేపథ్యంలోనే తహసీల్దారులకు నివేదిక అందించకపోవడంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో వాటిని ఏదో విధంగా తహసీల్దార్లు తిరస్కరిస్తున్నట్టు తెలిసింది. చూడాలి మరి, కావాలని దరఖాస్తులను రిజెక్ట్ చేస్తున్న అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.